రావట్లేదే. ఒకటేమో చెట్టు ఎక్కి దంపినా, ఇదేమో ఇక్కడ కింద నుంచి దంపినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే, మేము మా కోడలి పెళ్ళి ఉందని ఇంటికి వెళ్ళినాం. అక్కడ పెళ్ళయ్యాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్ వచ్చాము. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు మేము ఏం తెచ్చుకున్నాము, మా పిల్లలు ఏం చేస్తారు అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తో వెళ్ళినా, వచ్చేటప్పుడు మాత్రం 2-3 బ్యాగులు అయితే అవుతాయి. అంటే నేను కాదు, ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడు అయితే ఒక బ్యాగ్తో వెళ్ళినా 2-3 బ్యాగులు లేనిదైతే తిరిగి రాదు. అయితే నేనేం తెచ్చుకున్నాను అనేది అయితే మీకైతే చూపిస్తాను. మా అమ్మ మేము వెళ్ళేసరికి మా పిల్లల కోసం అయితే కారపూస చేసి రెడీ పెట్టింది. అంతేకాకుండా మేము హైదరాబాద్ వచ్చే రోజు మార్నింగ్ మా అత్తమ్మ అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తుంది. ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి తీసుకెళ్తామని అయితే మా అమ్మ ముందుగానే అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి రెడీ పెట్టింది. ఇంకా మా అత్తమ్మ అయితే పొట్టు తీస్తుంది. ఇంకా మా అమ్మ అయితే బియ్యం తీసుకెళ్తామని చెప్పేసి, బియ్యంలో పురుగు ఉంటే బియ్యం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో జరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందులోనూ 2 పిల్లల్ని పట్టుకొని అన్నీ జరగడం అంటే కష్టం కదా, అందుకని మా అమ్మ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మా డాడీ అయితే మేము ఎప్పుడు వచ్చినా కానీ మా పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఫ్రూట్స్ అంటే జామకాయ, పప్పాయ, అరటికాయలు ఇవి ఉంటాయి కదా, ఇవి తీసుకొస్తాడు. బియ్యం ఎట్లా రెడీ అయితే అంటే, ఒక సంవత్సరం ఇక్కడ ఉంటే నీకు చెప్తాను. నారు వేయాలి, దున్నాలి, ఏతెయ్యాలి, పండియాలి, ఎండ వేయాలి. గప్పుడు నీకు బియ్యం సంగతి ఏర్పడుతుంది. పాలు పితకాలి, పేడకళ్ళు ఎత్తాలి, బర్రెల్ని గొర్రెల్ని కోళ్ళని పెంచాలి. ఉంటావా సంవత్సరం వ్యవసాయం చేస్తావా? ఒక 1 ఇయర్ ఇక్కడ ఉంటే వడ్లు నానబోసి మొలకెత్తినాక నారు పోసి పొలము దున్ని యాకేసినప్పుడు నీకు అనుభవం అవుతుంది. అంతేనా? మొన్న ఆ రోజు తోటలకు తనలేదు, ఇదేంటి ఇవేంటి అని నీళ్ళని ఆడుకోలే. పంప్ సెట్ కాడ, నిమ్మ చెట్టు కాడ పైపు ఉన్న కాడ నువ్వు ఆడుకోలేవా? మరి ఇంటి ఎత్తు లేకుండా ఎండ నువ్వు వచ్చినట్టయితే మంచిగా ఉంటుంది. మీ అమ్మ అట్లు వండించింది, నువ్వు వండిస్తావా? కాదు, అడుగు తాదను. నేను చిన్నప్పుడు వచ్చినాలే ఆ పెండ తీసినది, మొన్న దసరాకి వచ్చినప్పుడు కూడా తీసినాడు కదా. అడిగి కదా అక్కడ తీసినట్టు. ఇక్కడ మన బర్రెలు లేవా? ఇక్కడ మన బర్రెలు లేవా? సంధిలో మన పక్కకు బర్రెలు లేవా? అక్కడ తీసినాడు కదా. అక్కడ కవర్లు ఉన్నాయి, గడ కవర్లు ఉన్నాయి, గడ సెల్ఫ్ దగ్గర. అక్కడనే డబ్బాలు ఉంటాయి, డబ్బాలు కవర్ పెద్ద కవర్ లేదా? పెద్ద కవర్ తీసుకురా, మొత్తం తీసుకురా. మళ్ళా సాగు చేస్తాడు. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ కాదు, ఎల్లిగడ్డ. ఏం చేద్దాం? వంట చేస్తావా? వంట చేద్దామా? అది మిక్సీ పడతాం పైగా, అల్లం ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకొని తీసుకొని పోదాం. అల్లం పొట్ట తీసినాం, అల్లం తీసుకురాకు. మరి అల్లం కూడా తీసుకురాకున్నాడు, మిక్సీ పడతాం. ఎప్పుడు బంద్ చేసిన కారణం తాపగా చేసుకుంటా పోతున్నాడు. నువ్వు చాలా చేయకుండా ఊరికే
అమ్మ ఏం కాలేదు ఇవి మిరపకాయలు కదా మండుతాయి మరి నువ్వు ముట్టవు. ఏడద్దు ఓమో ఇందులో తాకిందా దెబ్బ తాకిందా చలికి ఇంకెక్కువ మండుతుంది. ఏం తప్ప డోరా ఏంటిది అది అంటే స్టూలా డోరేనా జోజనా జోజ్ ఎక్కడుంది కడపనా కడప తాకిందా జేజు తాకింది ఏం కావు కడప దొక్కొద్దు కదా మరి. పిచ్చి పిచ్చి దాంతో పిచ్చి పిచ్చి ఏందు నిట్టు ఉన్నది తీసుకోపో మాకెందుకు కాని ఓలే ఓలే మనదే అవి మనయే కాయాలి ఇంటే కదా మొన్నడానికి చిన్నగా ఉండే కదా అని ఓలాలే అని అడుగుతున్నాను. 2-3 సార్లు పిలిచినాను ఫోన్ చెప్తూనే ఉన్నాను. 6వ డేటు 6వ డేట్ నాడు అక్షరాభ్యాసం చేయించుకోమన్నాడు. 8 నాడు చదువు తీసుకోమన్నాడు. అదొకటి 6 అంటే 12వ నెల 12వ నెల 6వ తారీఖు. రితో ఇగో రితో ఇట్లా నువ్వు ఇగో ఇది తెంపు. ఏంటది జోకనా తెంపుతున్నావా? తెంపు బలం లేదా నీకు గట్టిగా రావట్లేదే. వస్తలేదా తాత తెంపుతాడు ఇడు. ఇగో ఓ సింతేనా కొరుకుతున్నావా? నువ్వు పైన చెక్కకు కింది తెంపుకో. నేనే చంపినా ఒకటేమో చెట్టకి చంపినా ఇదేమో ఇక్కడ కింద నుంచి చంపినా. తాత మంచికాయ ఇగో తీసుకో మంచికాయ చాకు పచ్చికాయ తెంపు. పెట్టు ఆకులు ఉండను ఏం కాదు. అది అద్దు కాయ అద్దు. కోపాపనా కోపాప ఉండదా ఎక్కడ? జామకాయలు ఇగో ఈ మందార పువ్వు తెంపుద్దా. నువ్వు కాయలు ఎందుకు తెంపుతున్నావు? కాయ కొంత మంచిగా తెంపుకుంటే బాగుంటుంది. నువ్వు అట్లా ఖరాబ్ అయితే ఈ మైదాకు ఆకు తెంపకపోతారా? చెట్లకి మరి తెంపుకొచ్చినావా? ఎటు సరే పోతాం మరి మేము. ఇంకా మేమైతే అన్ని సర్దుకొని తినేసి హైదరాబాద్ అయితే బయలుదేరినాము. మా అత్తమ్మని వెమ్లవాడ బస్ ఎక్కించి మేమైతే హైదరాబాద్ బయలుదేరాము. అంతే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.